నంద్యాలలోని ప్రభుత్వ బాల బాలికల ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ చదువును నెట్టుకొస్తున్నారు. తరగతి గదుల కొరతతో చెట్ల కింద కూర్చొని చదవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉర్దూ బాల బాలికల కళాశాలపై ఒక వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. బాలికలు ఉన్న కళాశాల ఆవరణంలో కో ఎడ్యుకేషన్ ఎలా నిర్వహిస్తారు అంటూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు పీల్వేశాడు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఐఈఓ శంకర్ నాయక్, కళాశాల ప్రిన్సిపల్ కరీముల్లాలు కౌంటర్ దాఖలు చేశారు. విచారణ ఆగస్టు 9వ తేదీకి వాయిదా పడింది. दो काम है। पहला आम क्या होता है तरफ ये? दूसरा आम क्या होता है? तीसरा आम क्या होता है? चौथा आम क्या होता है? पांचवा आम क्या होता है? మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల 2019లో టెక్కెలోని మున్సిపల్ పాఠశాలలో ప్రారంభం జరిగింది. కరోనా సమయం అనంతరం కళాశాలను టెక్కెలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉన్న పాత భవనంలోకి మార్చడం జరిగింది. అడ్మిషన్లు లేక కళాశాల మూత పడుతోందన్న సమయంలో కళాశాల ప్రిన్సిపల్ కరీముల్లా, మరికొంతమంది అధ్యాపక సిబ్బంది విద్యార్థుల చేరికపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల కొరకు స్వతహాగా తిరిగి 2023-24 విద్యా సంవత్సరంలో 23 మంది విద్యార్థులతో తరగతులను కొనసాగించారు. इसको क्या बोलती है? आशय या फादा बोल दो। मार्जिनल यूटिलिटी क्या? मार्जिनल यूटिलिटी। हमारा टोटल यूटिलिटी यहाँ इसको क्या बोलती माँ? క్రమేణా ఫలితాలు ఆశాజనకంగా రావడంతో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2025-26లో 130 మంది విద్యార్థులు, 2026-27లో 150 మంది విద్యార్థులతో అడ్మిషన్లు జరగగా ప్రస్తుతం కళాశాలలో 232 మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు సరిపడా తరగతి గదులు లేకపోవడం, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని కళాశాల సిబ్బంది, విద్యార్థులు పేర్కొంటున్నారు. కళాశాల నిర్వహణకు హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తే కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన 50 సెంట్ల స్థలంలో నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.